రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలను కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా సంకల్బాగ్లో ఉన్న ఆయన నివాసంతో పాటు హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న ఆయన కార్యాలయం అభిమానులతో క్రిక్కిరిసిపోయింది. టీజీ వెంకటేష్ పుట్టినరోజు నేపథ్యంలో నగరంలోని ఆయన నివాసం వద్ద గురువారం తెల్లవారుజాము నుంచి అభిమానుల సందడి మొదలైంది. టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు, నగర ప్రముఖులు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన సంఘాల ప్రతినిధులు, టీజీబీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు, సిబ్బంది అధిక సంఖ్యలో తరలివచ్చి ఆయనకు భారీ పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు బర్త్డే కేక్ను కట్ చేశారు. కర్నూలు నగరంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖులు తరలివచ్చి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ దంపతులను వేద పండితులు ఆశీర్వదించారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారిని టీజీ వెంకటేష్ ఆప్యాయంగా పలకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కర్నూలు నగరంలో కులమతాలు, రాజకీయాలకు అతీతంగా టీజీబీ కుటుంబం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. కర్నూలు నగరంలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వల్లే జరిగిందని తెలిపారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయటమే పరమావధిగా పెట్టుకున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆ భగవంతుని ఆశీస్సులతో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకల దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా, నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. మాట పలుకు తెలియనిది, మాటున ఉండే మూగమది, కమ్మని తలపుల కావ్యమయ్యే కవితలు రాసే మౌనమది. రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది, శృతిలయలెరగని ఊపిరికి స్వరములు గూర్చే గానమది. ఋతువుల రంగులు మార్చేది, కల్పన కలిగిన మది భావం, బ్రతుకును పాటగా మలిచేది, మనసున కదిలిన మృదునాదం. కలవని దిక్కులు కలిపేది, నింగిని నేలకి దింపేది తనే కదా వారది, క్షణాలకే సారది మనస్సనేది. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు.
కళ్ళకెన్నడు దొరకనిది, రంగు రూపు లేని మది, రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది. వెచ్చని చెలిమిని పొందినది, వెన్నెల కలగల నిండుమది, చాటుగా చీకటి రాత్రికి పాటను చూపే నేస్తమది. చేతికి అందని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం, కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం. అడగని వరములు కురిపించి అమృత వర్షిణి అనిపించి అమూల్యమైన పెన్నిది, శుభోదయాల సన్నిధి మనస్సనేది. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ డివిఆర్, సిటీ డిజిటల్ అధినేత డి వెంకటేశ్వరారెడ్డి, జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆర్యవైశ్య మహాసభ నాయకులు ఇల్లూరు సుధాకర్, 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి చెన్నా తదితరులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి విజయఢంకా మోగించబోతోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగిందని, కేవలం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటం వల్లే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఓడించాలన్న కసి ప్రజల్లో కనిపించిందని, అందుకే రాత్రి 10 గంటల వరకు క్యూలలో నిలబడి ప్రజలు ఎన్నికల పోలింగ్లో పాల్గొన్నారన్నారు. మరోసారి అధికారంలోకి రావటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేసిందని, కానీ ప్రజలు ఓటు హక్కు ద్వారా ఆ ప్రయత్నాలను తిప్పికొట్టారని తెలిపారు. ఈ విషయం జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపులో తేలిపోతుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయఢంకా మోగించబోతా ఉంది తెలుగుదేశం పార్టీ. పర్సెంటేజ్ కూడా పెరిగింది. ఎక్కడున్నటువంటి ప్రజానికం అంతా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో పక్కన ఉన్న దేశాలలో కూడా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా తండోపతండాలుగా వచ్చి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఓటు వేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు అయితే ఈ భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే నాశనం అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సైకిల్ గుర్తు ఓటు వేసి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచాలని చెప్పేసి ప్రతి ఒక్కరు పాల్గొన్నారు పెద్ద ఎత్తున. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చేసిన సర్వనాశనం చేశాడు. ఇటువంటి ముఖ్యమంత్రి కింద మళ్ళా ఎన్నుకుంటే ఈ రాష్ట్రం దివాళించుతుంది. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ మొత్తం దివాళి అయిపోయింది, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. రాష్ట్రానికి రాజధాని చెప్పుకునే పరిస్థితి వదిలేదు. అందుకని ప్రజానికం అంతా కూటమికి తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ కలిపి కూటమికి పెద్ద ఎత్తున ఓటు వేసి గెలిపించబోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబోతున్నాడు. ఆ భగవంతుడు ఏడుగూడల సాక్షిగా, షిరిడి సాయినాథ్ సాక్షిగా తప్పకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేది గ్యారంటీ. ప్రజలందరూ మీరందరూ ముందుకు వచ్చి సకాలంలో ఎండనగా వాననగా లెక్క చేయకుండా క్యూ లైన్లో వచ్చి 6:30కి నిలబడి మీరు ఓట్లు వేశారంటే అది చంద్రబాబుకు మీద అభిమానం, ప్రేమతో వచ్చి చేస్తున్నారు అర్థమైపోయింది. అందుకని ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ప్రజానీకానికి, ఉద్యోగస్తుల మధ్య, పోలీసుల మొదలుకొని అందరికీ మీకు అందరి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం బాగుండాలని ప్రజలందరూ కోరుకుంటారని తెలియజేస్తున్నారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నాయకులు అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీ జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి అధికారంలోకి రాబోతోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి సానుకూలంగా ఓటింగ్లో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం సామాజిక వర్గం ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారని తెలిపారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరటాన్ని కొంతమంది తప్పుపట్టినా ముస్లిం సామాజిక వర్గంలోని 50% పైగా ప్రజలు ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరికను అంగీకరించారని తెలిపారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో కలిశారని,
ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. అందుకే ముస్లిం సోదరుడు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారని వివరించారు. అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కృతనిశ్చయంతో పనిచేసినందుకు వారందరికీ పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అన్ని వర్గాలతో పాటు ముస్లిం సమాజం కూడా ఈసారి మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో సపోర్ట్లో పోయినా కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏలో పోయినా కానీ చాలా మంది ముస్లిం సోదరులు, దాదాపు 50% మంది ముస్లిం సోదరులు ఈసారి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఎలాంటి నష్టం చేయరు, చంద్రబాబు నాయుడు గారు లౌకికవాదాన్ని ఆయన ముందుకు తీసుకొస్తారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పోయారే కానీ వేరే విధం ఏమీ కాదు అని చెప్పేసి ముస్లిం సంస్థలు, తర్వాత కొన్ని ముస్లిం ఉలమాలు చాలా మంది సార్కి వచ్చి అదే పద్ధతిలో సపోర్ట్ చేశారు. అదే పద్ధతి కాకుండా ఏవైతే సంస్థలు ఉన్నాయో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ గారు కానీ, లేదా జమియతుల్ ఉలమాకు సంబంధించిన అధ్యక్షులు మన మొహమ్మద్ ఫారూక్ గారు కానీ, లేకుంటే అలాగే చాలామంది ఈ యొక్క రాష్ట్ర మౌలానా హుసేన్ మదహరీ గారు, అలాంటి చాలామంది ఉలమా ఇక్రాములు ఈ యొక్క రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని ఈ రాష్ట్రం యొక్క రాజధాని అది మనకు అమరావతిలో ఉంటేనే అందరికీ బాగుంటుంది అనే పద్ధతిలో అవన్నీ ఆలోచన చేసి, ముఖ్యంగా అసలు చంద్రబాబు నాయుడు గారంటే ఒక వర్గానికి చెందిన లీడర్ కాదు, ఆయన మతాలకు కులాలకు అతీతంగా పనిచేసే నాయకుడు అని చెప్పేసి. దేవాదాయ ధర్మాదాయ శాఖాధ్వర్యంలోని గోశాలలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని టీజీబీ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో గోమాతలకు ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లతో పాటు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడారంగాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎన్నో దశాబ్దాలుగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఆయన సహకారంతోనే తాము తైక్వాండో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. టీజీ వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కర్నూలు నగరంలో కులమతాలు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఘనత టీజీ వెంకటేష్కే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు టీజీ వెంకటేష్ గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా గోశాలలో కాయగూరలు ఇలా వేసిన ముహావులని మనము ఈరోజు టీజీబీ స్పోర్ట్స్ అకాడమీ నుంచి దాదాపు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో వారించారు. మాజీ సభ రాజ్యసభ టీజీ వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆవులకి గోశాలకు కాయగూరలు వేసాము. ఎందుకంటే టీజీ వెంకటేష్ సార్ గారు కర్నూలులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే టీజీ భరత్ సార్ గారు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కర్నూలులో మంచి అభివృద్ధి కావాలంటే టీజీ భరత్ రావాలి. కర్నూలులో టీజీ వెంకటేష్ సార్ గారు ఎన్నో కార్యక్రమాలు, షాదీఖానాలు, ఇలా మినరల్ వాటర్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు టీజీ వెంకటేష్ గారు. ఈరోజు సార్ పుట్టినరోజు సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలను టీజీబీ తైక్వాండో అసోసియేషన్ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని టీజీబీ తైక్వాండో అసోసియేషన్ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లతో పాటు శిక్షణ పొందుతున్న క్రీడాకారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను టీజీ వెంకటేష్ కట్ చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారుడు టీజీ వెంకటేష్కు శుభాకాంక్షలు తెలియచేయడంతో పాటు ఆయనను శాలువ కప్పి పుష్పగుచ్చం అందచేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ కరాటే శిక్షకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టీజీ వెంకటేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలను ఆయన ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని నగరంలో మాజీ కార్పొరేటర్ గుడిపల్లి సురేందర్ ఆధ్వర్యంలో మన వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మన వృద్ధుల ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ ఆశ్రమ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. మన వృద్ధాశ్రమంలోని నిర్వాహకులతో పాటు
ఆశ్రయం పొందుతున్న వృద్ధులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ గుడిపల్లి సురేంద్ర మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కర్నూలు నగరంలో గత కొన్ని దశాబ్దాలుగా కులమతాలు రాజకీయాలకు అతీతంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆ భగవంతుని ఆశీస్సులతో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రాజకీయంగా పారిశ్రామికవేత్తగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.